రోహిత్ కాదు, వాళ్ళిద్దరి వల్లే భారత్ విజయం సాధించింది అంటున్న సచిన్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. టీ20 వరల్డ్ కప్లో భారత్ ఘన విజయాలతో దూసుకుపోతుంది. సెయింట్ లూసియా వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించి ఇండియా సెమీఫైనల్కు అర్హత సాధించింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ప్రతీకారాన్ని తీర్చుకుంటూ బంగారుని సూపర్ 8 స్టేజిలోనే ఇంటిముఖం పట్టేలాగా ఉచ్చు గట్టిగా బిగిస్తుంది. గాయనా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ఇంగ్లాండ్తో టీమిండియా సెమీస్ ఆడనుంది. బ్యాటింగ్ దిగిన భారత్ నిర్దిష్ట 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సులతో 92 పరుగులు చేసి సంచలన ప్రదర్శన చూపించాడు. సూర్య 16 బంతుల్లో 2 సిక్సులు 3 ఫోర్లతో 31 పరుగు చేసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. శివన్ దూబే 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 28 పరుగులు చేయగా, హార్దిక్ పాండే 1 ఫోరు 2 సిక్స్లతో 27 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. మిచెల్ స్టార్క్, స్టోయినిక్స్ చెరొక 2 వికెట్లు తీశారు. అనంతరం ఛేదనలో దిగిన ఆస్ట్రేలియా నిర్దిష్ట 20 ఓవర్లలోనూ 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు మాత్రమే చేయగలిగింది. ద్రావిడ్ హెడ్ 43 బంతుల్లో 9 ఫోర్లు 4 సిక్సులతో 76 పరుగులు చేయగా, కెప్టెన్ మిచెల్ మార్క్స్ 28 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 37 పరుగులు చేసి పోరాడారు. హర్షదీప్, కుల్దీప్ వికెట్లు తీసి సత్తా సాటగా, దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ మ్యాచ్ని విశ్లేషిస్తూ ట్వీట్లు చేశారు. భారత్ విన్నింగ్ ముగిసిన తర్వాత సచిన్, రోహిత్ బ్యాటింగ్ని కొనియాడారు. అయితే భారత విజయం సాధించడానికి జస్ప్రీత్ బుమ్రా కారణమని పేర్కొన్నారు. బౌండరీ లైన్లో అక్షర్ పటేల్ స్టన్నింగ్ క్యాచ్ పట్టడం, ద్రావిడ్ హెడ్డుని బుమ్రా అవుట్ చేయటం మ్యాచ్ మలుపు తిరిగిందని సచిన్ తెలిపారు. టార్గెట్ ని డిఫెండ్ చేయటంలో అక్షర్, బుమ్రా విన్నర్లు అంటూ సచిన్ ప్రశంసించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.